లోకమంతట వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించెను. నేను దేవుని చేత పంపబడిన గాబ్రియేలును. వీళ్ళంతా నా సైన్య సమూహము. అంటే కొంతమంది ఉన్నారు, మిగతా అంతా పరలోకంలో ఉన్నారు. ఈ లోకానికి శుభవర్తమానమైన క్రీస్తు జన్మమును కూర్చి తెలిపిన మొదటి వ్యక్తిని కనుక క్రిస్మస్ కారణం రీజన్ ఫర్ ద సీజన్లో మొదట ఉండవలసిన వారమే. అవును, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఆగండి ఆగండి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని దేవుడు ఆ లోక రక్షకుడిని నా గర్భములో మోయుటకు నన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి రీజన్ ఫర్ ద సీజన్లో మొదట ఉండవలసిన దానిని నేను మాత్రమే. ఆగండి, యూదా గోత్రముల నుండి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిలో ఆ లోక రక్షకుడి తండ్రిగా నన్నే ఎన్నుకున్నారు. కావున రీజన్ ఫర్ ద సీజన్లో నేనే మొదటి వాడిని. ఆగండి, మేము తూర్పు దేశ జ్ఞానులం. యూదులకు రాజు పుట్టాడని ఒక విషయం మేము చెప్పిన తరువాతనే యూదే దేశంలో ఉన్న వారందరికీ తెలిసింది. చివరికి రాజుతో సహా తెలిసింది. కావున రీజన్ ఫర్ ద సీజన్లో మేమే మొదటి వారము. యాడ ఉంటివో ఓరన్నా, బేగిరి ఉరికిరా ఓరన్నా, ఎలియాలో ఎలియాలో ఎలియాలో, యేసయ్య మా రక్షకుడు ఎలియాలో. నేను అందరికి ఒక మాట చెప్పాలి. ఇగో దేవదూత గారు, మా పాటికి మేము గొర్రెలు కాస్తున్నాము. అవునా కాదా? అరే ఎల్లన్నా మల్లన్నా చెప్పారేంట్రా, ఎర్రి మొహాలు వేసుకొని కూర్చుంటారు. అవునన్నా, అవును. అప్పుడు మా దగ్గరికి వచ్చింది ఎవరు? మీరే కదా. అంటే అందరినీ కాదని మమ్మల్ని పంపించారే. ఆ ఏషియా దృష్టిలో మేము ఎంత గొప్పవాళ్ళమో తెలుసా? మరే యేసయ్య గొర్రెల గొప్ప కాపరి అని చెప్పి మనల్ని పోల్చాడు, కానీ రాజులు దూతలు శాస్త్రులతో పోల్చలేదు కదా. అందుకే ఇక్కడ ఈ ముందు వరుసలో ఉండాల్సిన వాళ్ళము మేమే. అటెన్షన్ అటెన్షన్, హలో మీరందరూ ఓల్డ్ ట్రెండ్. ఇప్పుడు న్యూ ట్రెండ్ ఏంటో తెలుసా? అసలు క్రిస్మస్ అనగానే ఇప్పటి జనరేషన్కు గుర్తుకొచ్చేది ఏంటో తెలుసా? స్టార్. అవును, ఈ స్టార్ లేకపోతే ఈ జ్ఞానులకైనా యేసయ్య గురించి తెలిసేదా? ఎన్ని డిఫరెంట్ కలర్స్లో ఉంటానో తెలుసా? Charming. So I am the first one reason for this reason. హలో, క్రిస్మస్ అనగానే ఇక్కడున్న అందరికీ గుర్తొచ్చేది నేనే. నీలాంటి ఎన్నో స్టార్స్ను నాకే డెకరేట్ చేస్తారు తెలుసా? సో నేనే ఫస్ట్. హలో, నేనే కేక్ లేకుండా అసలు క్రిస్మస్ అనేది ఉండదు. సో రీజన్ ఫర్ ద సీజన్లో నేనే ఫస్ట్. Jingle bells, jingle all the way. Go from it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way.
హలో 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 ఇక్కడున్న పిల్లలందరినీ అడగండి, మనందరిలో ఎవరంటే ఇష్టమో. ఎవరి పిల్లలు? చూసారా, నేను గిఫ్ట్స్తో వీళ్ళందరినీ సంతోషపరిచాను. యేసయ్యకి పిల్లలంటే చాలా ఇష్టం. సో ఈ సీజన్లో నేనే ఫస్ట్. హలో 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 ఆఫ్ కోర్స్ షాపింగ్. కలర్ఫుల్ డ్రెస్సెస్ డెకరేషన్తో మేము లేకపోతే అసలు పండగే లేదు. హలో వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ ఆల్? అసలు క్రిస్మస్ అంటే గుర్తుకొచ్చేది ఫుడ్, ఎస్పెషలీ మటన్. అసలు మీకు మటన్ ప్రైస్ ఎంతో తెలుసా? సో మేమే ఫస్ట్. హలో ఆగండి. సో మనం అందరం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాము కదా, ఎందుకు, దేనికోసం? షాపింగ్ కాదు, ఫుడ్. అసలు క్రిస్మస్లో విందు భోజనాలు లేకపోతే అసలు ఎలా? నో గైస్ నో, ఇవన్నీ క్రిస్మస్ సెలబ్రేషన్లో ఒక భాగంగా చేసుకుంటాము అంతే. బట్ నిజమైన క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు మనలను రక్షించడానికి రక్షకుడిగా మన కోసం జన్మించాడు. ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఆయనే బలవంతుడు, ఆయనే రాజుల రాజు, ఆయనే మొదటివాడు, కడుపటివాడు. మన అందరినీ క్రీస్తు అనేక హృదయాలలో జన్మించి రక్షణ అనుగ్రహించడానికి వాడబడిన పాత్రలము మాత్రమే. మన ద్వారా ఎంతోమంది హృదయాలలో క్రీస్తు జన్మించడానికి, రక్షించడానికి ప్రేమగా మనలను పిలుస్తున్నాడు. మనమందరము ఆయన కుమార్తెలము, కుమారులము. క్రిస్మస్ దేవుని ప్రేమను పంచడానికి, ఇవ్వడానికి, ఆరాధించడానికి. సో మనందరికంటే ముందు యేసయ్య ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. రీజన్ ఫర్ ద సీజన్లో మొదటిగా ఉండవలసినది యేసుక్రీస్తే.